హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా ఒకే ఒక ప్రశ్న, జీడిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అప్లై ఎప్పుడు చేయాలి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే, ఎందుకంటే ఇది అఫీషియల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా చేస్తున్న వీడియో. డేట్స్, అప్లై ప్రాసెస్, ఎడిటింగ్, డేట్, రిజల్ట్, అప్లై ప్రాసెసెస్, ఎడిటింగ్ డేట్, రిజల్ట్ డేట్, ఏది మిస్ కాకుండా స్టెప్ బై స్టెప్ చెప్తాను. పూర్తిగా వినండి ఫ్రెండ్స్. అఫీషియల్ పేపర్ కన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇది వాట్సాప్ ఫార్వర్డ్ అయితే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి వచ్చిన అఫీషియల్ లెటర్. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి. మనం అప్లై చేయడానికి ముందు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వేకెన్సీస్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు చేసే డేట్ ఈ నెల 5 జనవరి 5 నుంచి 2012వ తారీఖు జనవరి వరకు వాళ్ళు వేకెన్సీస్ డివిజన్లో ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత ఈ మంత్ 12th అంటే జనవరి 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సర్కిల్ వాళ్ళు అప్రూవల్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఫైనల్ అప్రూవల్ 14వ తారీఖు జనవరి వరకు కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయ్యాకే మనకి అప్లై ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన ఆ రోజు నుంచి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి, మొబైల్ నెంబర్తోనే అండ్ ఈమెయిల్ ఐడితో. అప్లై డేట్ ఇప్పుడు ఈ మంత్ జనవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4th నైట్ 12 వరకు టైం ఉంటుంది. ఈ టైంలో అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు అందరూ. ఈ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత నుంచి కొంతమంది డౌట్లు ఉంటుంది. చాలామంది అడుగుతారు తప్పు అయితే ఎలా అని. అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏదైనా ఫాదర్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, సంథింగ్ ఏదైనా మిస్టేక్ చేస్తాం, అది చాలామంది భయపడతారు అన్నమాట. కాకపోతే ఒకరోజు టైం ఉంటుంది. అది 8వ తారీఖు నుంచి 10వ తారీఖు 2 days ఇస్తున్నారన్నమాట కరెక్షన్. ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ ఐడి పెట్టి ఓపెన్ చేస్తే అది సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏమైనా మిస్టేక్ పెడితే సరి చేసుకోవచ్చు. నేమ్, అడ్రస్, ఫోటో డీటెయిల్స్ ఎడిట్ అన్నీ చేయవచ్చు. ఆ తర్వాత నుంచి అంటే 10వ తారీఖు అంటే 11వ తారీఖు ఉండదు, 10వ తారీఖు వరకు లాస్ట్ డేట్. ఆ తర్వాత నుంచి ఎడిట్ చేసుకోవాలన్నా కూడా మనకు ఛాన్స్ ఉండదు. ఏ కొంచెం మిస్టేక్ పోయినా కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్టు వాళ్ళు తీస్తారు. ఫస్ట్ మీ పేరు లిస్టులో ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళే పిలుస్తారు. అంటే మీకు జీమెయిల్లో మెసేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎప్పుడు వరకు వాళ్ళు డేట్ మెన్షన్ చేసి ఇస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ ఆఫీస్ ఇన్ఛార్జ్, అకౌంట్ ప్లేస్, మనీ హ్యాండ్లింగ్. అతని శాలరీ 12th నుంచి 29,380 రూపీస్ ఈ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏబిపిఎం అంటే బీపీఎం యొక్క అసిస్టెంట్. బీపీఎంకి సపోర్ట్గా ఉంటాడు. ఆర్టికల్ డెలివరీ చేస్తారు, కౌంటర్ వర్క్. అతని శాలరీ 10,000 నుంచి 24,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ జీడిఎస్ డాక్ సేవక్. ఇతని వరకేమో లెటర్స్, పార్సల్స్ డెలివరీ చేస్తాడు. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటాడు. ఇతని శాలరీ సేమ్ ఏబిపిఎం లాగా 10,000 నుంచి 24,000 మధ్యలో లోపు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనం అప్లై చేసినప్పుడు చాలామంది మనీ అడుగుతారన్నమాట. అయితే ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో జీడిఎస్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిజిటల్ ఇంటర్నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.